ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. రేపు శుక్రవారం అమావాస్య. అయితే రేపు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల సమయంలో మీరు లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేయడం వల్ల మీకు సత్ఫలితాలు అయితే కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటారా, రేపు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి ప్రారంభం అవుతుంది రేపు పోలాల అమావాస్య కూడా. ఇంట్లో చాలా మందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల కాస్త వెసులుబాటు అవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ మీకు కొన్ని పనులు అవ్వకుండా కొంచెం మీకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి రేపు ఎరుపు రంగు వస్త్రం వేసి దానిపైన బియ్యం పరిచి మీరు లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, వెండి లక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకోవచ్చు, లేదా పసుపుతో అమ్మవారిగా రూపంలో తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. నారికేలం పైన పెట్టుకొని 8 తమలపాకుల మీద అష్టదళ పద్మం వేసి దానిపైన పెట్టుకొని చుట్టూ కూడా అమ్మవారికి 8 అష్టదీపాలు పెట్టండి. అష్టదీపాలు పెట్టిన తర్వాత అలాగే అమ్మవారికి మీ యొక్క పేరు గోత్రం చెప్పుకొని నిత్యార్చన విధానంగా మీ పేరు గోత్రం చెప్పి మీ యొక్క సమస్య ఏదైతే చెప్పుకొని ప్రారంభించుకోండి. ముందు గురువుకి నమస్కారం చేసుకోండి, గణపతిని స్తుతించండి, తర్వాత అమ్మవారికి స్తుతించండి. అమ్మవారికి ఉపచార పూజలు చేసుకోండి. ధూపం వేయండి. చక్కగా అమ్మవారికి ధూపం వేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసము, నల్ల ద్రాక్ష పళ్ళు, నల్ల ఖర్జూర పళ్ళు విశేషంగా నైవేద్యం అనేది పెట్టండి. అలాగే అమ్మవారికి పూజతో మనం చేసేటువంటి పువ్వులు ఏంటంటే మల్లె పువ్వులు, వీరజాజి పువ్వులు, సంపెంగ పువ్వులు, ఈ 3 పుష్పాలు విశేషంగా అమ్మవారికి చేయండి. అలాగే మొగలిపు కుంకుమతో కూడా అర్చన అనేది చేసుకోండి. అష్టోత్తరం కానీ, లేదంటే లలిత సహస్రనామం కానీ, లేదంటే లక్ష్మీ అష్టకం కానీ చదువుకొని చేసుకోండి. లేదా బీజాక్షరి మంత్రం ఇస్తాను, ఒక మాల తీసుకొని 10 మాలను మీరు తిప్పుతూ కుంకుమార్చన చేస్తూ ఉండండి. చక్కగా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చుకోండి. హారతి ఇచ్చిన తర్వాత కాస్త అమ్మవారికి తాంబూలం పెట్టండి, నమస్కారం చేసుకోండి. మీకున్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ కీడు పోయి అమ్మవారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతాయి. ఇది విశేషంగా మీకు చెబుతున్నాను. రేపు మర్చిపోకుండా చెయ్యండి. ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే నాకు మెసేజ్ కూడా పెట్టండి. నేను మీకు అందరికీ కూడాను కాంటాక్ట్లో ఉంటాను. మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండి మీకు ఏం చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో దాని ప్రకారం కూడా చెప్తాను. ఓకేనా? ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య.